హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగుల విషయంలో ఒక గమనికండి. హైకోర్టు చెప్పినా కూడా కనికరించని ప్రభుత్వం. మరి ఆ వివరాలంటే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేయడాన్ని తప్పుపడుతూ హైదరాబాద్లోని కేంద్ర పాలనా ట్రైబ్యునల్ క్యాట్ ఈ నెల 8 ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు గారు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఏవి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేస్తూ క్యాట్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన వ్యాజ్యంపై గురువారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఏబీవీ తరపున న్యాయవాది వాదిస్తూ క్యాట్ ఉత్తర్వుల్లో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒకే అభియోగంపై 2 సార్లు సస్పెండ్ చేయడం చెల్లదు. ఇదే విషయాన్ని క్యాట్ స్పష్టం చేసింది. ఏబి వెంకటేశ్వరరావు ఆయనను సస్పెండ్ చేయడాన్ని ప్రభుత్వం వద్ద సరైన కారణాలు లేవు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆయనను సర్వీస్లోకి తీసుకోవాల్సి రావడంతో రెండోసారి సస్పెండ్ చేయడానికి ప్రభుత్వం న్యాయ సలహా తీసుకుంది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లను కోర్టు పరిశీలించింది. సాక్షులను బెదిరించారని ప్రభుత్వం ఆరోపిస్తూ ఉన్న అందుకు ఆధారాలను చూపడంలో విఫలమైంది అని కోర్టుకు నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ఏబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడానికి తగిన కారణాలు ఉన్నాయా అని అన్నారు. తాము సమర్పించిన వివరాలను క్యాట్ పట్టించుకోలేదని, క్రిమినల్ ఛార్జెస్ పెండింగ్లో ఉన్నప్పుడు అధికారిని సస్పెండ్ చేసే విశేషణ అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. సో పిటిషనర్ ఈ నెల 31తో పదవీ విరమణ చేయనున్నారు. సో కేంద్ర ప్రభుత్వం సైతం పిటిషనర్పై విచారణకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. సో క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా చేస్తూ ఉన్నట్లుగా న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి అలాగే జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం ప్రకటించింది. సో మొత్తానికి ఈ విధంగా చూసుకున్నట్లయితే క్యాట్ ఉత్తర్వులు సరైనవి అనేది అంటున్నారు. సో ఏబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడానికి తగిన కారణాలు ఏవి లేవు, చూపించడం లేదని చెప్తున్నారు ప్రభుత్వం దగ్గర. హైకోర్టుకు నివేదించిన ఆయన తరపున న్యాయవాది అయితే ఈ విధంగా తెలియజేశారు. సో తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం. మరి అందరూ కూడా ఈయన లాంటి అధికారి కాబట్టి ఈ విధంగా పోరాడుతూ ఉన్నారు. సో సామాన్య ఉద్యోగుల పరిస్థితి ఏంటి, ఈ విధంగా జరిగితే వారికి న్యాయం ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి కూడా కొంతమంది వాదించకపోలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.